ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా. విద్యలో ప్రత్యేకమైన మార్పులు తీసుకొచ్చాం. విద్యను అద్భుతంగా తీర్చిదిద్దాం. విద్యకి పెద్దపీట వేశామని గత ప్రభుత్వాలు చెప్పాయి. మాటలకే పరిమితమయ్యాయి తప్ప చేతలకు వచ్చేసరికి ఏ రెసిడెన్షియల్ స్కూల్ చూడనండి, ఏ రెసిడెన్షియల్ కాలేజ్ చూడనండి, అన్నీ కూడా టెంపరవరీగా ఏదైతే ఈ రోజు షెల్టర్ ఏడేసుకొని తెల్లారి షిఫ్ట్ ఆడికి చేసుకొని ఆ మూడో రోజు ఆడికి అక్కడ షిఫ్ట్ చేసుకున్నట్లు మొత్తం రెంటేళ్ళలో పెట్టారు తప్ప పూర్తి వ్యవస్థని విస్మరించింది గత ప్రభుత్వం. ఈనాడు ఆ విస్మరించిన ప్రతిఫలమే ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు చిన్నారులు మొత్తం ప్రైవేటు సెక్టర్ బాట పట్టారు. పట్టడమే కాదు, ఆ తల్లిదండ్రులు వారి ఆశలు కలలు నెరవేరటం కోసం వారి చాలని సంపాదన ఒక పూటే తిని ఆ పిల్లల్ని మంచిగా చదివించాలని తాపత్రయంలాగానే మిగిలింది ప్రైవేట్ సెక్టార్లకు పంపించిన తర్వాత కూడా. ఉదాహరణకి ఈ స్కూల్ మనం ఉన్న స్కూలే చూద్దాం. ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఈ స్కూల్కి సుమారు ₹1 కోటి పైగా ఇప్పుడు మనం ఖర్చు పెట్టాం ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 4-5 నెలల్లోనే. అంటే ఈ పెట్టే సిస్టమ్ సామాన్యుడికి పేదవాడికి అండగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉండాలి అని అన్ని రంగాలలో, అది విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, ఇతరత్ర మౌలిక వసతుల విషయంలో కానీ పేదవాడికి అండగా ఉండాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. సుమారు 650 కోట్లు ఈ అమ్మ ఆదర్శ స్కూల్స్ కోసం ఎక్కడా కాంట్రాక్టర్ల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ హెడ్ మాస్టర్ గారి పేరుతో, అదే రకంగా లోకల్ ఉండే బ్యూరో గారి పేరుతో జాయింట్ అకౌంట్ తో వారే ఆ పిల్లలకు అవసరమైన మౌలిక వసతులతో పాటుగా నాణ్యమైన విద్యకి కావాల్సిన అవసరాలని వాడటం కోసం సుమారు 652 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గడిచిన 3-3.5 నెలలలో విద్య మీద ఖర్చు పెట్టిందంటే ఒక్కసారి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాటలతో కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతలతో ఉన్నది అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని ప్రధాన ప్రతిపక్షాలు ఏవైతే నోరు జారుతున్నాయో వారు ఒక్కసారి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం చెప్పింది తప్పకుండా విద్యకు పెద్దపీట వేయటమే కాకుండా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లాంటిది ఒక ఎస్టాబ్లిష్ చేస్తామని, దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం శ్రీకారం అతి కొద్ది రోజుల్లోనే చుట్టబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.